స్టార్4 టీవీ న్యూస్ కరీంనగర్ రూరల్లోని నగునూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి మెతుకు హేమలత విద్యావంతురాలు నిష్పక్షపాత నాయకత్వానికి ప్రతీక. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు వస్తున్న ఆమె గ్రామంలోని సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, చెత్త సేకరణ, ఆరోగ్య శిబిరాలు, పాఠశాలల అభివృద్ధి, యువతకు వ్యాయామశాల, మహిళల భద్రత, రైతు కమిటీలు, చెరువుల పునరుద్ధరణ, సీసీటీవీ ఏర్పాటు ఇలా గ్రామ సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించారు. ఓటు విలువను తెలుసుకొని మార్పుకు తోడ్పడండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చిన హేమలత ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం, ప్రతి ఖర్చులో పారదర్శకత, ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తారని హామీ ఇస్తున్నారు. యువతకు ఒక అవకాశం, విద్యావంతులైన మహిళా నాయకత్వానికి మీ ఓటు మద్దతు ఇవ్వండి. నగునూరు అభివృద్ధికి మెతుకు హేమలత ఓటు వేయండి అన్నారు. అందరికీ నమస్కారం. నేను మెతుకు హేమలత నగునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. బీసీ మహిళగా ఎన్నికల్లో రావడం జరిగింది. అందుకని బీసీ బిడ్డగా, మున్నూరు కాపు బిడ్డగా నేను మహిళా రిజర్వేషన్ ని ఏదైతే ఉందో దానికి నేను రెస్పెక్ట్ చేసి నామినేషన్ వేయడం జరిగింది. నా నగునూరు గ్రామ పంచాయతీ మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఇంటి గడప ముందు ఒక సమస్య ఉంది. వీధి దీపాలు కావచ్చు, మన ఏదైతే డ్రైనేజీ సిస్టమ్ ఉందో డ్రైనేజీ సిస్టమ్, కుళాయిలు, అలాగే రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్ ప్రతి గ్రామంలో ఇదే ఉంది. మా గ్రామంలో ఎక్కువ ఉంది. కాబట్టి సమస్యల పైన నేను సాధన చేయడానికి సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. కానీ యువతుల్లో కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, పంచాయతీ ఎన్నికలు అనగానే విపరీతమైన మందు, విపరీతమైన నోటు, అది నిర్మూలించకుండా మనం ముందుకెళ్తే అవగాహన లేని వ్యవస్థను గ్రామ పంచాయతీల్లోకి తీసుకొచ్చి అవగాహన లేని అభ్యర్థిని కూర్చోబెట్టడం వల్ల మన గ్రామ పంచాయతీ మొత్తం అతలాకుతలం అవుతుంది. గ్రామాలే పట్టుపల్లెలు, గ్రామాభివృద్ధి ఉంటేనే రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మా యువత ఈ ముందడుగు వేయడం జరిగింది. మాకు కూడా చాలా ఒత్తిళ్లు చేశారు. అలాగే విడ్రా గమ్మని చెప్పారు, చాలా మంది ఒత్తిళ్లు చేశారు మా అభ్యర్థులు కూడా. మా నగునూరు గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో చాలా మంచి రెవెన్యూ వస్తుంది. ఇక్కడ మంచి ఎకనామిక్ సిస్టమ్ ఉంది. ఈ గ్రామంలో గల ప్రతిమ హాస్పిటల్ ఉంది. ప్రతిమ హాస్పిటల్ నుంచి మాకు రావాల్సిన చాలా నిధులు కావచ్చు, మా యువతకి ఎన్నో పోస్టులు రావాలి. అలాగే మా గ్రామంలో పనిచేసి ఉన్న వారందరూ కూడా మన ప్రతిమలో పనిచేయడానికి అవకాశాలు కావాలి. అలాగే హెల్త్ కార్డులు కావాలి. ఈ ప్రతిమ హాస్పిటల్ తోని మా గ్రామాన్ని చాలా చక్కగా ఉపాధి పైన, ఎకనామీ పైన అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. అలాగే పాత శివాలయం అని మా నగునూరు గ్రామ పంచాయతీలో చాలా చక్కటి శివాలయం ఉంది. నగునూరు త్రికుటేశ్వర ఆలయం అంటారు. మొదట వేములవాడ ఏదైతే ఉందో అది మా గ్రామంలో ఉండడం చాలా గర్వకారణము. ప్రతి శివరాత్రికి అక్కడ మేము వెళ్ళినప్పుడు చూస్తే ఆ శివాలయం ఏదైతే ఉందో రెనోవేషన్ అనేది లేదు. వందల సంవత్సరాల ముందు కట్టిన శివాలయము పురావస్తు స్థితిలో ఉంది. ఆ శివాలయాన్ని చూసినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. కాబట్టి అలాంటి శివాలయాల్ని ఒక చిన్న వేములవాడగా నా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని, దాని పరిసరాల్లో చక్కటి షాపులు పెట్టించి యువతకు మంచి వెసులుబాటు కల్పిస్తానని, ఆ శివాలయం ఏదైతే ఉందో రోజు వారి పూజా కార్యక్రమాలు చేస్తూ ఒక జాతర వాతావరణం నా నగునూరులో చేకూరుస్తానని, నా గ్రామం ఏదైతే నగునూరు గ్రామం ఉందో నా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలాగా తీర్చిదిద్దుతానని అందరికీ నేను తెలియజేస్తున్నాను. మొదట నా విన్నింగ్ తర్వాత ప్రతిమ హాస్పిటల్లో హెల్త్ కార్డ్స్ కోసం మొదటి సైన్ చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యావంతురాలైన, సామాజికవేత్త అయిన, న్యాయవాదిగా వచ్చిన నన్ను మీరందరూ కూడా చూసి గెలిపించగలరు. మందుకు, నోటుకు ఓటు అనేది నిర్మూలిద్దాం. మన యువత భవిష్యత్తులని మంచిగా తీర్చిదిద్దుదాం. ప్రతి ఒక్క యువత ఏం చేస్తున్నారు, మీకోసం ఏం కావాలి, మన గ్రామ ఆశయం ఎటుపోతుంది, మన గ్రామ అభివృద్ధి ఎటుపోతుంది. ఒక ఆర్టీసీ సౌకర్యం లేదు ఇక్కడ. సడన్ గా ఒక హెల్త్ సిక్ అయింది అనుకోండి, ప్రతిమ హాస్పిటల్ పోతే మనకు అక్కడ ఆరోగ్య పరిస్థితికి ఆరోగ్య కార్డ్స్ లేవు. బయటికి వెళ్ళాలంటే ఆర్టీసీ సౌకర్యం లేదు. కాబట్టి ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క ఇంట్లో ఒక వృద్ధురాళ్ళు ఉంటారు. కాబట్టి అందరూ గమనించగలరు. మీ ఓటుని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుని దేనికి దయచేసి అమ్ముకోకుండా, ఎలాంటి కళ్ళబొల్లి మాటలకి వినకుండా, బానిసలు కాకుండా దయచేసి మీరందరూ బాటు గుర్తుకి ఓటు వేయగలరు. మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డను చక్కగా ఆశీర్వదించగలరు. ఒక కుటుంబంలో ఒక ఆడబిడ్డ ఉంటే ఆ కుటుంబం ఎంత చక్కగా తీర్చిదిద్దుతుందో నా గ్రామాన్ని కూడా నా కుటుంబం లాగా చూసుకుంటానని మాటిస్తున్నాను. ప్రతి నెల ఒక రచ్చబండ ఏర్పాటు చేస్తాను. లీగల్ సర్వీసెస్ కంప్లీట్ గా నా గ్రామంలో పూర్తి స్థాయిలో ఫ్రీగా చేస్తాను. ప్రతి పనికి నేను ఫ్రీగా మీ ముందు ఉంటాను. ఎనీ టైం నా ఒక్కదానికే మీరు కాల్ చేయొచ్చు.
మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్పంచ్ అనేది మీరు సీట్ ఇస్తే ఏ అభ్యర్థికి కాల్ చేయాలో తెలియని అస్తావ్యస్తల్లో నా ప్రజలందరూ ఇదైపోతున్నారు. కాబట్టి మెతుకు హేమలతకి బాటు గుర్తుకి ఓటేయండి, భారీ మెజార్టీతో గెలిపించండి. యువత అందరం కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ.